దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి వీళ్ళందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదూ? మీరు క్షేమంగా ఉండాలని, మీరంతా ప్రభువుకి మరింత చేరువుగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయితే ఈ సందేశాలు వింటున్న మీరు మరింత ప్రభువులో బలపడాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ సందేశం వింటున్న మీ అందరికీ మన ప్రభువును, మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభమును తెలియజేస్తున్నాను. ఈరోజు యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీ దుఃఖము సంతోషముగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పలుకుతున్న సందర్భం అది. మీ దుఃఖము దేవుడు ఏం చేస్తాడంటే సంతోషంగా మారుస్తాడు. ఎప్పుడు అంటే ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు, ప్రభు కోసం జీవిస్తున్నప్పుడు, ఆయన మహిమార్థమై మనం ఈ లోకంలో జీవిస్తూ ఆయా సమస్యల్ని ఎదుర్కొంటున్నప్పుడు ఒక దినాన మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. స్త్రీ ప్రసవించే సమయంలో ఎంతో వేదనతో శిశువుని కంటది. శిశువు బయటకు వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత ఆ శిశువు ఎప్పుడైతే ఆ స్త్రీ లేకుంటే ఆ తల్లి చూస్తుందో తన వేదన, తన బాధ అంతా మర్చిపోతుంది. ఆ దుఃఖము తాత్కాలికమైంది కదా. కాబట్టి మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య, ఏ దుఃఖం గుండా, ఏ సమస్య గుండా, ఏ వేదన గుండా మీరు ప్రయాణం చేస్తున్నారో వాటన్నిటినీ దేవుడు సంతోషంగా మార్చిపోయే సమయం రాబోతుంది. అందుకోసమే యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అన్నాడు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారని. మీకు ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, లేకుంటే కృంగుదలకు గురవుతారు. వీటన్నిటినీ ప్రభు మీద ఆధారపడుతూ మనం వాటిని ఎదుర్కొన్నప్పుడు ఈ దుఃఖం రానున్న దినాల్లో సంతోషంగా మార్చిపోతున్నాడు. కొన్నిసార్లు ఈ దుఃఖకరమైన పరిస్థితులు, లేకుంటే శ్రమలు, ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు మన జీవితంలో ఎందుకు వస్తాయి తెలుసా? మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించడానికి దేవుడు కొన్నిసార్లు ఆయా పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తాడు. అలా నడుస్తున్నప్పుడు ఎంతో వేదన కలుగుతుంది, ఎంతో ఇబ్బందికి మనం గురవుతాం. ఎందుకంటే ఆ పరిస్థితులు అలాంటిది. అది ఆరోగ్య విషయమైన కావచ్చు, ఆర్థిక ఇబ్బందులైన కావచ్చు, కుటుంబ సంబంధాల్లో లోటైన కావచ్చు. ఏదైనప్పటికీ ఆ కన్నీటి ప్రవాహంలో, లేకుంటే ఆ కష్టాల సుడిగుండంలో మనం నడుస్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప నెమ్మదిని, గొప్ప సంతోషాన్ని, గొప్ప సమాధానాన్ని దేవుడు తర్వాత కాలంలో ఇవ్వబోతున్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభువు పేట మీకు మనం చేస్తున్నాను. ఈ శ్రమలు, ఈ దుఃఖము, ఈ వేదన ఈ తాత్కాలికమైందే, కానీ వీటన్నిటి నుంచి విడిపించి మీకు పూర్ణులుగా చేసి ఆ పరిస్థితి నుంచి మీకు లేవనెత్తి గొప్ప బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకోసమే దేవుని వాక్యం మాట్లాడుతుంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోక రాజ్యంలో మీకు ఫలము అధికమగును. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప వాగ్దానంతో కూడిన మాటలు ఇవి. కాబట్టి ఈ దుఃఖము, లేకుంటే ఈ శ్రమ, ఈ వేదన, ఈ ప్రతికూలత, ఈ సమస్య, ఈ నిరాశ నిస్పృహకు గురి చేసే స్థితిగతులు, ఇవన్నీ మనకు పరిపూర్ణతలోనికి, ఒక ఉన్నతమైన అనుభవానికి
నడిపించడానికే కానీ మనకి వ్యాధులకు గురి చేసి లేకుంటే కృంగుదలకు గురి చేసి నిరాశ నిస్పృహకు నెట్టే పరిస్థితి కాదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మీకు ఎదురవుతున్న సమస్యలన్నీ ప్రభు మీద ఆధారపడుతున్నప్పటికీ, ప్రభు కోసం బ్రతుకుతున్నప్పటికీ, ఆయనతో నిత్యము సంబంధ బాంధవ్యం కలిగి జీవిస్తున్నప్పటికీ మీరు దుఃఖాల గుండా ప్రయాణం చేస్తున్నారా? లేకుంటే శ్రమల గుండా మీరు నడుస్తున్నారా? అయితే మీ శ్రమలు, మీ సమస్యలు, మీ దుఃఖము, మీ వేదన అంతటిని తొలగించి ఒక దినాన సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ దుఃఖము సంతోషముగా నిశ్చయముగా మీతో చెప్తాను అంటున్నాడు. ఒక అష్యూరెన్స్ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తూ, ఈ మాటలు ఉంటున్న మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణ కలిగి అనుభవం కూడా మీరు ప్రయాణం చేయాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. మీ దుఃఖము సంతోషముగునని మీతో నిశ్చయముగా చెప్పుచానని నేను మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితంలో ఏ వేదన, ఏ కృంగుదల, ఏ సమస్యల వలయాల్లో ప్రభువా మీరు ప్రయాణం చేస్తున్నారో ఆ విషయంలో నిరాశ నిస్పృహ చెందకుండా మీ మీద సంపూర్ణంగా ఆనుకుని మీ అందరి నిరీక్షణ నుంచి ఒక దినాన మా ఈ దుఃఖము, మా ఈ సమస్య సంతోషంగా మీరు మార్చిపోతున్నారని దృఢమైనటువంటి విశ్వాసంతో ముందుకు కొనసాగేటట్లుగా కృప చూపించమని, తద్వారా మీరు మాకు ఇవ్వబోతున్న బహుమానం మీద మేము దృష్టి నిలిపి ఈ లోకంలో మేము వాటన్నిటిని ప్రతిఘటించే కృప చూపించమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అతి మిగులుతో బ్రతిమని ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుట్లో ప్రభు కృప చూపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. దేవుడు మీకు నిత్యము తోడుగుండి ప్రతి సమస్య నుంచి విడిపించట్లో సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.